సెలబ్రిటీలు అన్నప్పుడు ఫ్యాన్స్ ఉంటారు, తప్పులేదు. అందులో హీరోయిన్లు అంటే జర ఎక్కువనే క్రేజ్ ఫాలోయింగ్ ఉంటుంది. అంతేగాని ఎక్కడెక్కడికెళ్ళో వచ్చి మేము హీరోయిన్లం కదా మాకు గుడి కట్టాలి తొక్క తోటకూర అని వాయితే ఊకుంటారా? మరెవలో ఆ దేవత చూద్దాం పాన్రి. చెప్పేటోనికి ఇనేటోడు లోకువా అన్నట్టు ఇగో గీ హీరోయిన్ ఊర్వశి కూడా జనాలు ఇంటురు కదా అని అంత పిచ్చి పిచ్చిగా వాగుతుంది. ఓ దిక్కు బాలీవుడ్ తోని ఇంకో దిక్కు టాలీవుడ్ లో కూడా ఫుల్ పాపులర్ అయిన ఈమె ఆమెకు గుడి కట్టియాలని ఓ కోరిక కోరింది. నాకు ఇప్పటికే ఉత్తర భారతదేశంలో ఓ గుడి కట్టిర్రు, అట్లనే ఇక్కడ సౌత్ లో కూడా ఓ గుడి కడితే బాగుంటది అన్నది. కాతమిగా ఇసొంటి ఉద్దర మాటలు ఇన్నాక మనోళ్ళు ఊకుంటారా? ఆమె మాటలకు అయ్యవార్లంతా ఒక్కటై ఏం చిల్లర మాటలు మాట్లాడుతున్నావమ్మా, నువ్వేమైనా దేవతవా, నీకేమైనా శక్తులున్నాయా, లేకుంటే గొప్ప గొప్ప మహిమలున్నాయా, ఏమున్నా దాన్ని గుడి కట్టియాలే, కెమెరా ముంగట లైట్లు ఆన్ చేసుడే ఆలస్యం, నోటికి ఎంత వస్తే అంత వాగుడేనా? అరే ఏం మాట్లాడుతున్నాం, నలుగురు ఇంటరన్న సోయి సొప్ప లేకుండా వాయితే చూసుకుంటా ఎవ్వలు కోరిడా అని పొట్టు పొట్టార్చుకున్నారు మన అయ్యవార్లంతా. అంతేకాదు ఈమె నాకు ఉత్తర దిక్కు గుడుంది అని చెప్పింది కదా, అదంతా ఉత్తమాటలేనట. ఖుద్దు బద్రీనాథ్ నివాసితులు, అక్కడి హిందూ మత పెద్దలు, పూజార్లంతా బయటికి వచ్చి ఈమె మాటలన్నీ అబద్ధమే, ఆమె ఏమన్నా దేవతనా గుడి కట్టియనికే? ఇసొంటి చిల్లర మాటలు మాట్లాడుతుంటే చూసుకుంటూ ఊకునేది లేదు. ఆమె చెప్పింది బామ్నీలున్న ఊర్వశి గుడి, ఆ గుడి ఎంతో పురాతనమైనది, ఊర్వశి దేవితోని ముడివడి ఉంది. అంతేగాని ఈ హీరోయిన్ ఊర్వశితోని కాదు. ఇసొంటోళ్లను ఉత్తగా ఇడిసబెట్టొద్దు, ఈమె మీద యాక్షన్ తీసుకోవాలి. దేవుని పేరు చెప్పుకొని బతుకుడు చాలా మందికి ఫ్యాషన్ అయిపోయింది. అలా రేపు ఒకడు ధర్మం అంటాడు, ఇంకొకడు సనాతన ధర్మం అంటాడు, ఒకడు కాషాయ బట్టలేస్తాడు. ఇప్పుడు ఈమె ఏకంగా నేనే దేవతను నాకు గుడి కట్టియాలంటుంది. ఇసొంటోళ్ళను ఉత్తగా ఇడిసబెడితే ఇంకోళ్ళు మోపైతారు. ఈమె మాట్లాడిన ఉద్దర మాటల మీద పంచాయతీ పెట్టాల్సిందే అన్నట్టు కస్సు బుస్సు అంటుర్రు. మరి ఫేమ్ కోసం ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ పిచ్చి మాటలు ఆ ఫేమే లేకుండా చేస్తాయి, జాగ్రత్త మళ్ళా అని వార్నింగ్లు ఇస్తురట నేటి జనాలంతా.